నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంబరాలు చేసుకునే రోజు కాదు, కసితో చైతన్యం పొందేలా ప్రతిజ్ఞ చేయాలి. నవ నిర్మాణ దీక్షలో ఆవేశపూరిత ప్రసంగం చేసిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయ వైద్యానికి పెద్దపీట. జూన్ 21న ఆయుష్ గ్రామాల ప్రారంభం. మంత్రి కామినేని వెల్లడి. జలసాల కోసం దోపిడీ చేసే 7 దొంగల ముఠాను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్ పిలుపు. ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించాలి. సమాజాన్ని మార్చగలిగేది ఉపాధ్యాయులే. సీఎం చంద్రబాబు. 10,000 ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్లు. జూన్ 2వ తేదీ మనకు సంబరం కాదు, కసి చైతన్యం స్పందించాల్సిన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు కాబట్టి అవతరణ దినోత్సవం జరుపుకోలేకపోతున్నామని, ఇది ప్రజలు గుర్తించాలని, రాష్ట్రాన్ని నూతన నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేసేందుకే నవ నిర్మాణ దీక్ష అని చంద్రబాబు అన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో జరిగిన నవ నిర్మాణ దీక్షలో సీఎం ఆవేదనతో కూడిన ప్రసంగం చేశారు. నవ నిర్మాణ దీక్షకు తరలి వచ్చిన జనంతో ప్రతిజ్ఞ చేయించారు. నవ నిర్మాణ దీక్షతో బెంచ్ సర్కిల్ దద్దరిల్లింది. వేలాది నడుమ మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. సరిగ్గా 11 గంటలకు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞకు ముందుగా ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్లు ప్రసంగించారు. ఎన్జీఓ నేత అశోక్ బాబు, మురళీకృష్ణలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న అవిశ్రాంత పాలనకు తాము సైతం తోడుగా ఉంటామని, అవసరమైతే మరో గంట అదనంగా పనిచేస్తామని చెప్పారు. నవనిర్మాణ దీక్ష కోసం జొన్నవిత్తుల వందే మాతరం శ్రీనివాసులు రూపొందించిన పాటను వినిపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం బెంచ్ సర్కిల్లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అదే బెంచ్ సర్కిల్లో నేడు వేలాది మందితో నవ నిర్మాణ దీక్ష చేపట్టాల్సి వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అవినీతి కుట్రలతో రాజకీయాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, మన కష్టంతో పూరించుకోవడానికి అలుపెరిగిన శ్రమ చేయాలన్నారు. మన విజన్ ప్రకారం 2022కు దేశంలో మొదటి 3 స్టేట్లలో ఒకటిగా, 2029కు దేశంలో నంబర్ 1గా, 2050 నాటికి ప్రపంచంలోనే మన రాష్ట్రం నంబర్ 1గా తీర్చిదిద్దే వరకు మనం ఈ దీక్ష చేపట్టాల్సిందేనన్నారు. దీక్ష ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం చల్లబడటంతో పాటు చిరుజల్లులు కురియడంతో జనం తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. దీక్షలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులలో తరలి వచ్చారు. సభా సమయానికి చేరుకోలేకపోవడంతో సభ ముగిసిన తర్వాత జనం చేరుకున్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. దీక్ష సందర్భంగా ట్రాఫిక్ను పూర్తిగా మళ్లించారు. దీక్ష ప్రభావానికి నగరమంతా ట్రాఫిక్లో దిగ్బంధించినట్లయింది. పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించి ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి. ఒక క్రమ పద్ధతిలో చేపించే బాధ్యత తీసుకోమని చెప్పాను. ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు సహకరించండి. ఇది నా కోసరం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రం కోసరం. కట్టుబట్టలతో వచ్చిన మనం అనుకున్నది సాధించే వరకు కష్టపడదాం. నిండు మనసుతో ఆశీర్వదించండి, సహకరించండి. నేను శారీరక కష్టం కోరుకోవడం లేదు. ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగడానికి వీలు లేదు. పేదవాళ్ళకి అండగా ఉండాలని ఆ రోజు నేను చెప్పాను. ఆ అండగా ఉండడానికి ఒక పెద్ద కొడుకుగా, ఒక బాధ్యత కలిగిన పెద్ద కొడుకుగా ఆ కుటుంబాలను ఆదుకుంటున్నా. ఆధునిక వైద్యానికి అంతు చిక్కని వ్యాధులను ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కనుమరుగవుతున్న సాంప్రదాయ వైద్యానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
ఆయుర్విభాగం రూపొందించిన ఆయుష్ గ్రామం నూతన పథకానికి సంబంధించిన సీడీని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన ఆయుష్ గ్రామ సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కామినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేదం సనాతన వైద్యమని, అందుకోసమే మోడీ సర్కార్ ఆయుష్ విభాగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆయుష్ కోసం 60 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. రాష్ట్రంలో 600 మంది ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారని, ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తతగా తీసుకొని ఆయుర్వేద వైద్యం అందించడంతో పాటు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయుష్ గ్రామం ప్రారంభించబడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవిరాజు తదితరులు పాల్గొన్నారు. క్రియేట్ చేసి ఒక మంత్రిత్వ శాఖను అరేంజ్ చేశారు. శ్రీపాద్ నాయక్ గారు అక్కడ మంత్రిగా ఉన్నారు. అలాగే ఆయన యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మన ఇండియన్ వైద్యం యోగా ఆయుష్ దాని గురించి అంతా చెప్పి యోగాని ఇంటర్నేషనల్ జూన్ 21 యోగాని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద చెప్తే అక్కడికక్కడ యునానిమస్గా ఫస్ట్ టైం 187 కంట్రీస్ ఒప్పుకుని అవన్నీ 192 కంట్రీస్ అప్పుడు ఇవన్నీ ఈ యోగాని చేసినాయి. అలాగే ఈ రాష్ట్రంలో కిందటేడు ముఖ్యమంత్రి గారు విజయవాడలో చేశారు. ఈ ఏడు జూన్ 21న విశాఖపట్నంలో బీచ్లో ఈ యోగాని చేద్దాం అనుకున్నారు. ఇవన్నీ మనం చాలా పూర్వం నుంచి కూడా దీనికి చాలా ప్రసిద్ధి ఉంది. యోగా అనేది మీకు అందరికీ తెలుసు. మన పూర్వీకులు అంతా మన ఋషులు అందరూ చేసి చాలా జబ్బులకి రాకోకుండా ప్రివెంటివ్గా కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే మిగిలిన ఈ మందులు ఇవన్నీ కూడా ప్రాచుర్యం కలిసి ప్రజల్లోకి వాళ్ళని మనం దీన్ని తీసుకువెళ్తే వాళ్ళు వాడితే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని ఉంది. ఈ ప్రాచీనం మన భారతదేశం యొక్క దీన్ని మళ్ళీ వాళ్ళ ప్రాచుర్యంలో తీసుకొస్తున్నందుకు అందరినీ అభినందిస్తూ సహకారంతో పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్ చేసి వారికి పౌష్టికాహారం తీసుకోవడంలో మెళకువలు, శుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయడం, యోగా శిక్షణలో వారికి అవగాహన కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి 600 మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుర్వేద, హోమియో, యునాని, యోగా సిస్టమ్స్ సంబంధించిన వాళ్ళు వారి ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆ గ్రామంలో పాలు పంచుకునే విధంగా చేయడానికి కోసం గ్రామ సభలు కండక్ట్ చేసి ఒక 4-5 యువతి యువకుల్ని వాలంటీర్స్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వాలంటీర్స్కి మేము శిక్షణ ఇచ్చి కిట్స్ ఇచ్చి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాలంటీర్స్కి ఏమైనా ఇస్తారా? అది కేవలం ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం. ఇది స్వచ్ఛంద సేవా కార్యక్రమం. దీనికి ఎక్కువగా జలసాల కోసం దారి దోపిడీలను చేసే 5 దొంగ కుర్రాళ్ల ఆట కట్టించారు విజయవాడ పోలీసులు. పిల్లలు పుడతారంటూ పూజల పేరుతో మహిళలను మోసగించే 2 దొంగ స్వాములను కటకటాల వెనక్కు నెట్టారు. వీరి నుండి 4 సెల్ ఫోన్లు, 2 బైక్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్ వెల్లడించారు. ఇదిగో ఇక్కడ పోలీస్ అధికారుల వెనుక తల ఉంచుకొని నిల్చున్న వీరి పేర్లు జిలానీ, షబ్బీర్, చంద్రశేఖర్, సత్యనారాయణ, శివనాగసాయి, గణేష్. వయసు పట్టుమని 20 ఏళ్లు దాటలేదు. అజిత్ సింగ్ నగర్కు చెందిన వీరు వుడ్ పాలిష్ వర్క్ చేస్తుంటారు. పనిచేస్తే వచ్చిన డబ్బును జల్సా కోసం హెచ్చిస్తారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి డబ్బులు, విలువైన వస్తువులను లాక్కొని బైక్పై ఉడాయించేస్తారు. గాంధీనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో వీరు చేసిన దారి దోపిడీలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించి వీరిని అరెస్టు చేశారు. వీరి నుండి బైక్లు, బంగారు ఆభరణాలను రాబట్టారు. జట్టు వీరిని గుర్తించి 6గురిని ఐడెంటిఫై చేసి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని 5 అఫెన్సుల్లో 5 రాబరీ అఫెన్సుల్లో రకరకాల కాంబినేషన్స్ తోటి వీరిని
అరెస్ట్ చేయడం, వీరి దగ్గర నుంచి దానికి సంబంధించిన డబ్బును, దానికి సంబంధించిన బంగారు వస్తువులను రికవరీ చేసి అరెస్టు చేయించడం జరిగింది. ఈ ప్రాసెస్లో జనవరి, ఫిబ్రవరి నెలలో జరిగిన 5 రాబరీ కేసులు డిటెక్ట్ అయినాయి. ఇదే విధమైన నిఘాని, ఇన్వెస్టిగేషన్ని సిసిఎస్ టీమ్స్ కొనసాగిస్తారు. కుర్రాళ్ల దోపిడీలు ఇలా ఉంటే పాయకాపురం, రాజీవ్ నగర్కు చెందిన బత్తుల కోటేశ్వరరావు, బాలజంగం శ్రీరాములు తాయెత్తులు, అంత్రాలు, యంత్రాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఆదాయం చాలడం లేదంటూ దొంగతనాలు చేసిన కేసులో జైలుకు వెళ్లారు. తిరిగి వచ్చి కొత్త అవతారం ఎత్తారు. గాయత్రి జ్యోతిషాలయం, దోష నివారణ పూజలంటూ కొత్త వేషం మార్చాడు. పెళ్ళయ్యి 7 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదా? అయితే పిల్లల కోసం పూజలు చేస్తామంటూ రాణిగారి తోటలని ఓ మహిళను మోసం చేసి బంగారు చైన్ లాక్కెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కటకటాల వెనక్కు నెట్టారు. వీరి నుండి బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఏమైనా బాధలుంటే తీరుస్తామని చెప్పి కృష్ణలంక రాణిగారి తోటలో సంచరించారు. ఆ సమయంలో అక్కడ లొకాలిటీలో ఉన్న మహిళలు వీరిని పిలవడం, వారి బాధలు చెప్పుకోవడం, వీరు బంగారు వస్తువుల్ని చెంబులో వేయమండం, దానికి ఏయో పూజలు జరిపి వారిని అర్ధగంట సేపు దగ్గరికి రానియకుండా వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ బంగారు నగలు తీసుకొని ఉడాయించడం అలా చేశారు. ఈ బతుల కోట విజయవాడ రైల్వే స్టేషన్ నుండి త్వరలో డబుల్ డెక్కర్ల రైళ్లను నడపనున్నట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ ఆర్ఎం అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత 2 ఏళ్ల విజయవాడ డివిజన్ ప్రగతిని సమీక్షించారు. పుష్కరాలకు రైల్వే శాఖ చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ, రైల్వే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున ప్యాసింజర్లకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ సికింద్రాబాద్, విజయవాడ విశాఖపట్నం వెళ్లే రూట్లో సీట్లు, బెర్తులు దొరకకుండా ఇబ్బందులు పడే ప్రయాణికులు ఇక్కట్లు పడుతుంటారు. ఇకపై అలాంటి అవస్థలు పడనక్కర్లేదని తెలిపారు. డబుల్ డెక్కర్ల రైళ్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వివిధ రైళ్లకు అదనంగా 2000 బోగీలు అమర్చుతున్నామన్నారు. భద్రతా పెంపుదలలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ను 14 కోట్లతో ఆధునీకరించి అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. Senior officers, they went out on various stations, starting from one end of division to another end of the division. I can name some of the stations: Tuni, Anakapalli, Samalkot, Rajamundry, Iluru, Vijayawada, Tenali, Chirala, Ongole, Gudur, Nellore. All my senior officers, they went there, organized the cleanliness drive with the help of NGOs, station staff, scouts and guides, the railway internal Safai Karmachari and other associated staff and officers as well. ఇప్పుడు బుల్టన్లో షార్ట్ బ్రేక్. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 668100 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ అని 56070 కి SMS చేయండి.
అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విజయవాడ సిటీ బిజీ లైఫ్ నుంచి మిమ్మల్ని సేద తీర్చేందుకు ఆహ్వానిస్తోంది విఎంసి సిబార్ వాటర్ వరల్డ్. సముద్రపు అలల ఆహ్లాదకర జలకాలాటలు అందించే వేవ్ పూల్, హుషారైన చిరుజల్లుల సరదాల్ని అందరితో కలిసి పంచుకునేందుకు ల్యాండింగ్ పూల్, అల్లరి చిన్నారులకు సంబరపు అనుభూతుల్నిచ్చి ఆనందపు అంచుల్లో విహరింపచేసే కిడ్స్ పూల్, ఏ వయసు వారినైనా ఆనందపు డోలికల్లో ముంచి మధురానుభూతుల్ని కలిగించే మల్టీ థీమ్, స్కూల్స్ మరియు కాలేజీలకు, బర్త్డే పార్టీలకు మరియు ఇతర ఫంక్షన్లకు స్పెషల్ ప్యాకేజీలు కలవు. పనిచేయ వెళ్ళు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రండి. హాయిగా జలకాలాటల్లో మైమరిచిపోండి. విఎంసి సిబార్ వాటర్ వరల్డ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. సెల్ 8712977888. పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవీ స్వీకారం, ఇలా సందర్భం ఏదైనా మీ ఆత్మీయులకు మీ శుభాభినందనలు తెలియచేయండి. ఏసీటీ టీవీలో శుభాకాంక్షలు తెలియచేయవలసిన వారి మ్యాక్సీ ఫోటోతో వివరాలు జత చేసి మీరు పంపవలసిన చిరునామా వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ 2. ఫోన్ నంబర్ 8662573932. పెళ్లైనా, పుట్టినరోజైనా, ఫంక్షన్ ఏదైనా ఆ అపురూప క్షణాలను కలకాలం మీ కళ్ల ముందు నిలిపేందుకు హై క్వాలిటీ పిక్చర్ తో వీడియో షూటింగ్ మరియు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను అందిస్తుంది వీడియో టుడే. 2K మరియు 4K వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, కెనాన్ 5D కెమెరాలు, ఎల్సీడీ టీవీలు, ఎల్ఈడి వాల్స్, స్క్రీన్ అద్దెకు లభించును. బర్త్డే ఫంక్షన్ 1 గంట షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 700 రూపాయలకే. 2.5 గంటల పెళ్లి లేదా మరేదైనా ఫంక్షన్ షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 2000 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్స్ 086625733932 మరియు 8885177788. వెల్కమ్ బ్యాక్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే జన్మనిచ్చిన తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకి దక్కుతుంది. విద్య నేర్పిన గురువులను దేవుడితో సమానంగా కొలుస్తారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 10,000 మంది గురువుల నియామకం బహిరంగ సభను తలపించేలా ఒకచోట పోగు చేశారు. వినూత్నంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. 2014 డిఎస్సి ద్వారా ఎంపికైన 10,000 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామూహిక ఉపాధ్యాయ నియామక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉన్నత చదువులు చదివాము, ప్రభుత్వ పంతులు ఉద్యోగంలో చేరుతున్నాము అనే సంతోషం, ఆనందం వారి కళ్లల్లో వెలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉద్యోగ నియామక ఆర్డర్లను అందుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, భావి భారత పౌరులను అందించే బాధ్యత చదువు చెప్పే గురువులపైన ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండేలా కృషి చేయాలని సీఎం సూచించారు. గౌరవపదమైన వృత్తి ఉపాధ్యాయుడిదేనని కొనియాడారు. విద్యార్థుల జీవితాలు కన్నవారి కంటే టీచర్ల చేతిలోనే ఉంటుందని చెప్పారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే నమ్మకాన్ని ప్రతి గురువు నిరూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు నియామకాల సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు వారి వారి యూనియన్లలో సభ్యులుగా చేర్చే పనిలో పడ్డారు. నూతనంగా నియమించబడ్డ ఉపాధ్యాయులు జూన్ 12 నాటికి శిక్షణ ముగించుకొని పాఠాలు బోధించాలని నిర్ణయించారు. నాకు ప్రాణము అత్యంత ఆత్మీయమైన బోధనా వృత్తికి నేను అన్నిటికంటే ముందుగా ప్రాముఖ్యతనిచ్చి ప్రేమిస్తానని ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం. అలాగే మీలాంటి బ్రైటెస్ట్ మైండ్స్తో కూడిన అధ్యాపకులు మన దగ్గర ఉన్నారు. ఒక పక్క మిడ్ డే మీల్ పెడతా ఉన్నాం, మరో పక్క ఫ్రీగా పుస్తకాలు ఇస్తూ ఉన్నాం, మరో పక్క ఫ్రీ యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంటు తగ్గిపోతూ ఉంది. దీనికి కారణం ఏంటో మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకంటే బెటర్ క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్స్ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో లేరు. ఖచ్చితంగా ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ కావట్లేదో వాళ్ళు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్గా ఉంటున్నారు. అందుకే మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు మీకు నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మీతో ఒక ఓటు చేయిస్తూ ఉన్నారు. టీచర్ అంటే ఎలా ఉండాలి, గతంలో బతకలాగా బడిపంతులని చెప్పారు, ఈరోజు దానికి మారిపోయింది కాన్సెప్ట్ అంతా కూడా. బతుకు చూపించేవాడు ఈరోజు బడిపంతులు, ఎలా బతకాలి అని చూపించేవాడు మనకి బడిపంతులు. కబీర్ దాస్ గారు ఒకసారి అంటారు, ఒకసారి
దేవుడు గురువు ఒకేసారి కనబడితే ముందు ఎవరికి నమస్కారం చేయాలంటే ముందు గురువుకి నమస్కారం చేయాలని చెప్పాడు కబీర్ దాస్. ఎందుకంటే దేవుడి దగ్గరికి ఎలా చేరుకోవాలో, దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో ఇవన్నీ కూడా తెలియజేసేది గురువు. కాబట్టి ముందు గురువుకి నమస్కారం చేయమని చెప్పి కబీర్ దాస్ గారు చెప్పారు. మీరందరూ కూడా చక్కగా బాధ్యత నెరవేరిస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారో ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. తప్పకుండా మీరందరూ కూడా అందులో మమేకం కావాలి, అంకితం కావాలని సందర్భంగా కోరుకుంటూ చివరిగా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 2 hours ఇక్కడ ఉండాల్సి ఉంది. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల మళ్ళీ వేరే ఇంకొక ప్రోగ్రామ్ అటెండ్ కలగటం వల్ల మిగతా వాళ్ళు కూడా మాట్లాడకుండా క్లుప్తంగా అందరూ కూడా మాట్లాడాలని మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా అమలు కావాలంటే ముందు మనం ఆచరించాలి. ఏదైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మంచి టీచర్ ఉంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు, రెండోది విలువలతో ముందుకు పోతాడు, ఆయన చెప్పే మాటకు కూడా విలువ ఉంటుంది. వేరే ఒక వ్యక్తి ఉంటాడు, విలువలు లేని వ్యక్తి ఉంటాడు, క్యారెక్టర్ ఉండదు. ఆ స్టేట్ని మరో సిలికాన్ వ్యాలీగా తయారు కావాలి. వినూత్నమైన ప్రయోగాలకి మన రాష్ట్రం కేంద్రం కావాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒకటి ఆలోచించాను, వినూత్నమైన ప్రయోగాలకు కేంద్రం కావాలి. చదువుకు ప్రాక్టికల్గా ఒక మలుపు రావాలంటే అది ఎక్కడికక్కడ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటీవల కొన్ని స్కూల్స్కి నేను వెళ్ళాను, కొన్ని ఎగ్జిబిషన్ చూశాను, బ్రహ్మాండమైన ఇన్నోవేషన్స్కు స్కోప్ ఇచ్చారు. అలాంటప్పుడు ఒక వినూత్నమైన ఆలోచనని పిల్లలకు రేకెత్తించే విధంగా మీరు ముందుకు పోవాలి. అలాంటి ఆలోచనలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, ఒకప్పుడు ఆడపిల్లల్ని బాగా చదువుకోమన్నాను, తల్లిదండ్రులు కూడా చెప్పాను, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఒకటి బాగా చదివించమని కోరాం. ఆ రోజు నేను చెప్పింది అందుకని వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఆ రోజు సైకిల్ గర్వకారణం కావాలి. నా పిల్లలు నెంబర్ 1లో ఉన్నారు, ఇది నాకు ఎంతో ఆనందంగా ఉందని మీరు గర్వపడే విధంగా చదువు చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లా పోటీ పడాలి. అందుకే నేను చెప్పాను, ఒకప్పుడు మీరు చూస్తే ప్రతిభ అవార్డులు ఇచ్చాం, మళ్ళా ప్రతిభ అవార్డులకి శ్రీకారం చుట్టాం. బెస్ట్ టీచర్లు కూడా ఇస్తున్నాం. టీచర్స్ డే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నాను. అవసరమైతే రాబోయే రోజుల్లో బాగా చదువు చెప్పిన టీచర్లకి అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధానాన్ని కూడా నేను ప్రవేశపెడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. నవ నిర్మాణ దీక్షకు జనం కసితో కదం తొక్కి కదిలారు. బెంజ్ సర్కిల్లో జరిగిన నవ నిర్మాణ దీక్షకు విజయవాడ నగర జనం భారీ ప్రదర్శనగా బయలుదేరారు. తూర్పు నియోజకవర్గం జనంతో ఎమ్మెల్యే గద్దె భారీ ర్యాలీగా వేదిక వద్దకు వచ్చారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుయాయులతో ఉత్సాహంగా జెండా చేతపూని కదం తొక్కారు. జిల్లా నలుమూల నుండి తరలివచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్లైనా ఇంకా గాయం మానలేదు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణలో అంబరాన్నంటి సంబరాలు చేస్తుంటే ఏపీలో మాత్రం ఏదో వెలితి. పాలన కోసం రాజధాని లేదు. విభజన చట్టంలో ఎన్నో మేలు జరిగే అంశాలున్నా అవి అమలు కావడం లేదు. దీంతో మన రాష్ట్రాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, అదరకూడదు, బెదరకూడదనే ప్రతిజ్ఞ పూనారు. గత ఏడాది బెంజ్ సర్కిల్లో నవ నిర్మాణ దీక్ష జరిగింది. ఈ ఏడాది కూడా అక్కడే జరిగింది. ఇదే స్ఫూర్తి కసితో రాష్ట్రాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని దూసుకెళ్లాలని దిశాదశ చేశారు. ఎవరిని కదిలించినా ఓ ఆవేదన, ఓ కసి ఉట్టిపడింది. సంబరం చేసుకోవాల్సిన సమయంలో దీక్ష చేయాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కెరటంలాగా గత సంవత్సరం ఇదే జూన్ 2వ తారీఖున ఈ నవ నిర్మాణ దీక్షను చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ 2వ సంవత్సరం కూడా మన రాష్ట్రాన్ని మరలా మనం భారతదేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని రాజధానిని మన చేతుల మీద నిర్మించుకునే విధంగా, యువతకి అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా మన రాష్ట్రాన్ని ఆర్థిక వనరులతో ముందుంచాలనే ఒక మంచి ఉద్దేశంతో పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలని చెప్పి ఆయన దృఢదీక్షతో ముందుకు వెళ్తున్న సందర్భంలో మనందరం కూడా సైనికుల్లాగా ఆయనకు అండగా ఉండి ఈరోజు నవ నిర్మాణ దీక్ష 2వ పర్యాయం ఇక్కడ చేపట్టి రానున్న సంవత్సర కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, గత సంవత్సరంలో అనేకమైన విజయాలు సాధించడం జరిగింది, కరెంటుతో సహా అనేకమైన విజయాలు. ఆ విజయాల్ని మననం చేసుకుంటూ రానున్న కాలంలో మరిన్ని ఈ రాష్ట్రాన్ని భారతదేశం ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా కంకణబద్దులై ముందుకు వెళ్ళడానికి ఈ దీక్ష
ఈ దీక్ష ఇక్కడ సమావేశమైన వాళ్లే కాదు, ఎవరింట్లో వాళ్ళు ప్రజలందరూ కూడా ప్రజలు సహకరిస్తే దేన్నైనా సాధి. ఏపీలో పార్టీ ఫిరాయింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే తెలుగుదేశం గూటికి చేరారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు 18 మందికి పైగా టీడీపీ గూటికి చేరారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న నేపథ్యంలో విజయవాడలోని A+ కన్వెన్షన్ హాల్లో సభ ఏర్పాటు చేశారు. అశోక్ రెడ్డి రాకను స్వాగతించిన సీఎం గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, అలాగే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అశోక్ రెడ్డి కోరిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నట్లు అశోక్ రెడ్డి ప్రకటించారు. తనతో పాటు మున్సిపల్ చైర్మన్, 4 జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను అశోక్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఇటువంటి జిల్లా నాయకులందరినీ కోరుతున్నాను. ప్రకాశం జిల్లా ఒక వెనుకబడిన జిల్లా. ఒక పక్క నాగార్జున సాగర్ కాలువలో నీళ్లు వస్తాయి, ఇంకో పక్క కృష్ణ వెస్టర్న్ డెల్టాలో నీళ్లు వస్తాయి, ఇంకో పక్క వెలుగొండ పూర్తి చేసుకుంటే, ఈ 3 సమన్వయం చేసుకుంటే ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కరువు అనే మా ఉండదు. కరువు రైతు జిల్లాగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని భావిస్తున్నాను. ప్రకాశం జిల్లాలో వెలుగు చూస్తే బ్రహ్మాండంగా వస్తుంది రాష్ట్రం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంబరాలు చేసుకునే రోజు కాదు, కసితో చైతన్యం పొందేలా ప్రతిజ్ఞ చేయాలి. నవ నిర్మాణ దీక్షలో ఆవేశపూరిత ప్రసంగం చేసిన సీఎం చంద్రబాబు. సాంప్రదాయ వైద్యానికి పెద్దపీట. జూన్ 21న ఆయుష్ గ్రామాల ప్రారంభం. మంత్రి కామినేని వెల్లడి. జలసాల కోసం దోపిడీ చేసే 7 దొంగల ముఠాను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ పోలీస్ కమిషనర్ హరికుమార్ పిలుపు. ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించాలి. సమాజాన్ని మార్చగలిగేది ఉపాధ్యాయులే. సీఎం చంద్రబాబు. 10,000 ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.